ఏం కావాలరా నీకు? ఇవి వడలు కాదు కదరా, చిత్తుతో కంట పడుతుంది ఆయన. వద్దు, అంత దగ్గరికి వెళ్ళి చూడదు, నేను చూపిస్తుందా. ఇక్కడ చేసిందా వడ అంటే బజ్జీ చేసి ఇచ్చిందారా? మెల్ల. ఇది కావాలా ఇది కావాలా? బజ్జీ వద్దా? నేను తింటున్నా నీ బజ్జీ. మరి ఏయా పుట్టి, నీ బజ్జీ నేను వేసేస్తున్నా. సరే అది తినిపో మరి, అది తింటే అంట. కమా వడనేనారా అది? బజ్జా కొక్కు కర్ర కర్ర కొరికి పారి. చట్నీ కావన్నా? వడాలి వడలే, వడాలి వడలే కావాలి. డాక్టర్ కేసి దీనిలో నేను ఏది తెచ్చుకోవాలి? ఇదా? ఇది తింటున్నా తింటున్నా, సూపర్ ఉంటుంది. తినడు మీరు కూడా. ఇంకో ఊదురా ఊదురా ఊదురా. నేను పోతున్నా, బాయ్. మదత్తా చైల్డ్ బాయ్ బాయ్. నేను ఫీసే మర్చిపోతున్నా. నీ కార్ కేసు మళ్ళా మీద మళ్ళీ మీద కూడా కాదు. పోయి ట్రాక్టర్ కేసు కావాలరా? కావాలి, పని ఉంది మీకు, మళ్ళీ తెచ్చిస్తా. ఓకే ఎటు మళ్ళా ఎటు? నేను బైక్ గొల్లెం వేసుకుంటా పోతా. వద్దు వద్దు వద్దు, మళ్ళీ రాలి. మళ్ళీ లాస్ట్ పంట అయిపోయిన తర్వాత, అంటే పంట వేసే ముందు దున్నుతారు కదా, ఆ దున్నుడు అయిపోయిన తర్వాత మనం నాగలను సైడ్ పెట్టినామంటే ఇక నాగలను ముట్టలేదు. అయినా సరే అటు ఇటు మూమెంట్ ఇచ్చేవరకల్లా ఇవన్నీ నాగలన్నీ లూజ్ అయిపోయినాయట. ఇది చూడొచ్చు, ఇది ఊగుతుంది, కొన్ని ఊగుతున్నాయి. ఇగో ఇది కూడా ఊగుతుంది. దానికి దీనికి సెంటర్లు ఉండేటట్టు, ముంగడి వాటి సెంటర్లు ఉండేటట్టు దీన్ని అడ్జస్ట్ చేసి వీటిని అయితే ఇప్పుడు టైట్ చేయాలి. ఆల్రెడీ బాగా పొద్దుగాల వచ్చినట్ట కానీ పాన తీసుకొని దానిలో చిన్న గడ్డపార పెట్టి దింపాలన్నమాట. సో ఆ గడ్డపార మా దగ్గర ఉండే, సరే అయితే మేమే టైట్ చేసేస్తామని చెప్పి ఆ పాన తీసుకొని వచ్చిన. అది వెరైటీగా ఉంటుంది, ట్రాక్టర్ యూజ్ చేసే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. సో ఇప్పుడు దాంతో అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే టైట్ చేయాలి. ఆ పాన మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది బందోబస్తు ఉంటుంది. కాకపోతే దీంట్లో ఇప్పుడు ఈ చిన్న గడపార వేసి తింపుడు తింపితే మొత్తం బందోబస్తు అయిపోతుంది. మళ్ళీ ఈ పంటకి దున్నకాలు అయిపోయేదాకా పురస్తాం. మళ్ళీ లూజ్ అయితేనే ఉంటాయి అప్పుడప్పుడు, మళ్ళీ టైట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనలో ఇంకెవ్వరు రాలేదు, తేజాడు ఒకటి వచ్చిండు. సో ఇద్దరం కలిసి టైట్ చేసేస్తాం కదా. అంతా మంచిగా ఉంది కానీ లాస్ట్కి వచ్చేవరకు నట్లు టైట్ చేద్దాం వరకు ఈ పాన పడతలేదు. ఇలా తిరిగిపోతుంది, రెండు దిక్కులా పడతలేదు. ఇది వేరే వాళ్ళది, ఇది ఇంకోటి తీసుకొస్తే అయిపోతుంది. ఇటు పడతలేదు ఇటు పడతలేదు. సో చూద్దాం, వేరే పాన తీసుకొచ్చి మళ్ళీ టైట్ చేయాలి. ఒక 2-3 లూజ్ అని, 1
2 ఒక 3-4 లూజ్ అయినాయి. మళ్ళీ ప్లేస్మెంట్ కూడా సరిగా లేదు, అవన్నిటిని చేంజ్ చేయాలి. సో మొత్తానికి అయితే మనకు కావాల్సిన ఆయిల్ ఫిల్టర్, ఇంకోటి కూలెంట్ 3 అయితే తీసుకొని ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేసేద్దాం. అది ఇప్పుడు మన వ్యాన్ రిపేరింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏబోయేది ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాం. సో దానికోసం ఇప్పటిదాకా ఆయిల్ తీసేసిన మీరు చూసి కావచ్చు. ఇంత ఆయిల్ అయితే వెళ్ళింది, మొత్తం కర్రగా మాగింది. సో దీన్ని తీసేసినాం కాబట్టి దీని ప్లేస్లో ఆయిల్ చేంజ్ చేద్దాం. సో దానికంటే ముందుగా ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తున్నాం అనమాట. దాన్నే ఇప్పుతాం టైసన్ గారు. మీ దగ్గరనే ఉందా కొత్తది? వెళ్ళిందా ఒకసారి అది 30 మళ్ళీ ఒకసారి ఆయిల్ ఫిల్టర్ సేమ్ ఉందో లేదో చూడాలి. సేమ్ లేకపోతే ఇదే చూసి మళ్ళీ ఎక్కియాలి. బట్టతో అయితే 100 ఉడమని చెప్పింది. సో విజయవంతంగా కొత్త ఫిల్టర్ అయితే పట్టింది. ఆ చిన్నది ఇచ్చినప్పుడు అది తీసుకొని నేను ఆయిల్ అయితే తీసేసినాం. మొత్తం ఆయిల్ ఫిల్టర్ కూడా వేసేసినాం, మీరు చూసారు కావచ్చు. కాకపోతే ఆయిల్ తీసేయడానికి మేము నట్ట తీసినాం కదా, దీన్ని చూసేవరకల్లా ఆయిల్ సీల్ ఫిల్టర్ అది లేదు, వాచర్. సో దానికోసమే వీళ్ళు ఇది దారం అయితే చుట్టారు అనమాట. ఇది ఇప్పుడు మన దగ్గర లేదు, అది తీసుకొచ్చి దీనికి చుట్టి తర్వాత ఎక్కిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే వర్క్ వచ్చేసి ఏంటిదంటే ఆ లోపల కూలెంట్ చేంజ్ చేసుకున్నాం. కూలెంట్ మీరు చూసినట్టయితే మొత్తం వాటర్ అయిపోయింది ఆల్రెడీ. ఆ రోజు మేము ఆయిల్ తీసుకున్నప్పుడు కూడా కూలెంట్ వద్దనుకున్నాం యాక్చువల్గా, కానీ ఇక పాత బండి ఇంజన్ హీట్ అవుతుంది, పోసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆయన అన్నాడు. సో అందుకే ఇక తీసుకొచ్చినాం ఒక డబ్బా. ఇప్పుడు అది కూడా చేంజ్ చేసేద్దాం. స్టార్ట్ చేసి కొడితే ఇదంతా సర్క్యులేట్ ఇళ్ళకి వీక్తుంది కదా. అలాగే నువ్వు ఎట్లా పోతుంది అంటే కింద కాకుంటుంది ఒకటి చిన్నది, అది ఇప్పేయాలి. ఇదంతా అడ్డం ఉంది ఇట్లా. ఇప్పుడు అందుతున్నాం రేడియేటర్కు బ్యాక్ సైడ్ ఉంటుంది కాకు, కాకపోతే ఏంటంటే ఇది అడ్డం ఉంది, మనకు ఇప్పేసేయాలి. ఇక గిడికెళ్ళి వెళ్తుంది వచ్చే బుర్ర. ఇవన్నీ ఒకటే నట్టరా, ఇది ఏం నట్టు నెంబర్ చూడు. ఇప్పుడు వచ్చేసి మన కూలెంట్ పోసుకోవడానికి ఆ బ్యాక్ అండ్ నట్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం ఈ ఫ్యాన్ అయితే తిప్పేయాలి. ఫ్యాన్ కాకపోయినా ఈ బుర్ర తీసేసినా సరే, ఈ వెనక సైడ్ ఏదో మూతుంటా అంటుండే మనోడు, ఆ మూత తీసి వాటర్ అయితే తీసేద్దాం. దీని మీది క్యాప్ ఈజీగానే వచ్చింది, కానీ ఈ బుర్ర తీసేది ఇప్పుడు కష్టం కావచ్చు. ఫ్యాన్ తిరుగుతుంది కదా. కూలెంట్ పై తీసినాం, మొత్తం ఘోరం అయిపోయింది. అసలు ఈ బండి ఎన్ని రోజుల నుంచి చదివి రోజు సరలేదు తెలియదు, కానీ పెయింట్ అయితే వేయించింది దీనికి. ఇప్పుడు మీకు కూలెంట్ వాటర్ చూపిస్తారు ఎట్లుందో, మొత్తం ఆగింది. వెళ్ళిపోయిందా? ఊతి వెళ్తుంది కదా, ఇంకా గిల్లకెళ్ళి వద్దాం. దీంతో మెయిన్ అదే ప్రాబ్లం ఉండే, స్టార్ట్ కాకపోడు. స్టార్ట్ అయితే బాగా హీటు, ఇంజన్ కొంచెం హీట, ఆ ముంగడ కూర్చున్న వాళ్ళు ఇద్దరికి మొత్తం వాసిపోతుంది. సో అందుకే ఇక మొత్తం చేంజ్ చేసేస్తున్నాను. దాంతో కూలెంట్తో అడుగుతున్నా. ఇప్పుడు కొద్దిగా కూల్ ఉంటుంది కావచ్చు. ఇది కూలెంట్ గిట్లుంటుంది. అది ఇక బండి గరంగా మంటే కాదా, మొత్తం మట్టి. ఇది కూలెంట్ అంటారా? కొరికింది మొత్తం. ఇంత ఘోరంగా ఏందా? ఫైనల్గా మనం ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేసుకుందాం, ఆయిల్ ఫిల్టర్ వేసుకుందాం అని చెప్పినాం కదా. ఆయిల్ ఫిల్టర్ అయితే వేసినాం. ఆ బోల్ట్ కోసం మనకు ఆ టేప్ లేకపోతే తేజాడు దేనికి వేయండు. ఆ లోపల మనం కూలెంట్ అయితే ఇప్పుడు చేంజ్ చేసుకున్నాం అనమాట. కూలెంట్ ప్రాసెస్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఆయిల్ ఫిల్టర్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్. ఇప్పుడు తర్వాత అదే కదా ఇక వస్తుడు. ఇప్పుడు ఆ టేప్ తెస్తే కింద మనం దానికి థ్రెడ్ ఎక్కించినామంటే, ఆ టేప్ తెస్తే ఇప్పుడు నట్ ఎక్కించినామంటే డైరెక్ట్ ఇంజిన్ ఆయిల్ పోసుకోవచ్చు. మొత్తం ఆల్మోస్ట్ మనది రెడీ అన్నట్టుగా వెహికల్. ఒక బ్యాటరీ ఒకటి సెట్ అయితే
దున్నేయచ్చు ఇక. సో ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఇప్పుడు మేము చేసే దాంట్లో ఆయిల్ అయితే పోయబోతున్నాం. యాక్చువల్గా ఈ ఆయిల్ తీసుకున్నప్పుడు మేము ఏమనుకున్నాం అంటే ఒక 2 లీటర్లు అయితే మస్తు అయిపోతుంది అనుకున్నాం. కానీ షాప్ అయినా ఓమ్నీ కోసం తీసుకోతారు కదా, 3 లీటర్స్ కంపల్సరీ ఉండాలి అంటే తీసుకొచ్చినాం అనమాట. ఇంతకుముందు ఆయిల్ ఇప్పిన తర్వాత మాకు అర్థమైంది, మీరు చూడొచ్చాడు ఒక 30 వెళ్ళింది అంటే అది ఇంకా మనకు బ్యాక్ ఎండ్లో మిగిలిందే కావచ్చు. ఇంకా అది కాకుండా ఇంకా కొద్దిగా ఎవాపరేట్ అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది మొత్తం పోసిన తర్వాత ఎంత ఉంటుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. నాకు తెలిసి అంత పడుతుంది అనుకుంటున్నా. పడుతుంది ఎందుకంటే బాగానే వెళ్ళింది అన్న. ఏముందా నీకు గీళ్ళు ఎట్లా గీడికో ఉన్నది అంటే 3 లీటర్స్ అంటే ఏం కాదు అంతే. చూద్దాం ఇప్పుడు పోసిన తర్వాత వస్తాం. అంటే మనకు ఓమ్నీ కెపాసిటీ 2.5 లీటర్స్ అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇది పోతూ వెళ్తుంది ఎంతనో కెపాసిటీ. ఆన్లైన్లో 2.5 చూపిస్తుంది. వచ్చి ఈ ప్యాక్ 1 లీటర్ మిగిలింది. 3.5 అంటే 2.5 అన్నట్టు. లీటర్న్నర ఎట్లరా? 1 లీటర్ మిగిలిందంటే 2.5 పట్టింది అన్నట్టు ఇప్పటికి. కానీ లోపలికి పోయిందిరా, చిన్న వేసుకుందాం. గ్యాప్ లేకపోతే కూడా ఎక్కువ వస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ చేంజ్ చేసినాం. కూలెంట్ చేంజ్ చేసినాం, ఆయిల్ చేంజ్ చేసినాం, ఎయిర్ ఫిల్టర్ ఒకటి సాఫ్ చేసుకునేది ఉంది. ఆయిల్ ఫిల్టర్ కూడా మీరు చేంజ్ చేసినాం, మీరు చూసారు కావచ్చు. ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ ఫిల్టర్ అయితే ప్రాబ్లం చేస్తుంది. సో దీన్ని కూడా చేంజ్ చేయాలి. ఇది అసలు అవైలబుల్గా లేదని సిద్దిపేట 2 షాపులలో అడిగినాం. ఇంకా 2-3 షాపులు ఉంటాయి, వీటిలో కూడా కనుక్కుంటాం. ఒకవేళ దొరికితే దీన్ని చేంజ్ చేయాలి. నాకు తెలిసి సెల్ఫ్ మోటర్ ఒకటి చేంజ్ చేయాల్సి వస్తుంది కావచ్చు. ఆల్రెడీ ఇది వరకు వస్తారు, నేను చేయించినా అని చెప్పిన. బండి తెచ్చిన కొత్తల్ని నెక్స్ట్ డేనే పట్టుకొని పోయినాం. అక్కడ సెల్ఫ్ మోటర్ చేంజ్ చేశారు. 2,000 తీసుకున్నారు, 2,000 చిల్లర తీసుకున్నారు. అది కొత్త మోటార్ చూస్తే ఇప్పుడు ఆన్లైన్లో 4,000 ఉన్నది. అదేదో కొత్త తెప్పించినా అయిపో కదా అని చెప్పేసి ఇప్పుడు కాదనుకుంటే ఏం లాభం ఇక. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకవేళ సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అన్నారు అనుకోండి, డైరెక్ట్గా కొత్తది తెప్పిస్తాం. కొత్తది తెప్పిద్దాం ఇక. ఊకి లొల్లు ఉండదు ఎటన్నా పోయినప్పుడు. ఇప్పుడు ఒకవేళ మేము 2-3 ఉన్నామంటే దీన్ని నూక్కొని ఎట్నో ఒకలా స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సోలో ఒక్కరు పోయాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడైతే ఇక అక్కడనే ఉండాల్సి వస్తుంది. సో మెయిన్ ఏంటిదంటే స్టార్ట్ కావాలి, తోపంటే ఆఫ్ కావద్దు. ఇక మైలేజ్ సంగతి తర్వాత చూసుకుందాం. ఇక స్టార్ట్ అయిపోయినాక లెక్క మైలేజ్ గ్యాస్ ఎత్తుందా పెట్రోల్ ఎత్తుందా తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టార్టింగే అవుతుంది కదా, మైలేజ్ చూసుకొని ఏం చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇదే ఫిట్ చేస్తున్నాం. ఒకవేళ దొరికితే ఒకసారి పెట్రోల్ ఫిల్టర్ తెచ్చేస్తాం. గ్యాస్ కూడా కొట్టించుకొస్తాం అవసరం అనుకుంటే. ఒకవేళ సెల్ఫ్ లేచిందా ఓకే, లేవకపోతే ఇక చూద్దాం. గ్యాస్ కొట్టించుకోదాం రా, కొట్టించుకొచ్చి పెట్రోల్ ఉంటుంది కదా ఆఫ్ కాదనుకో నడిపిద్దాం. గ్యాస్ మీద సెల్ఫ్ స్టార్ట్ అయింది అనుకో ఓకే, ఎక్కడైనా ఆగిపోయినా కానీ పెట్రోల్ మీద నూక్కొని రావచ్చు. గ్యాస్ అయిపోకుండా చూసుకోవాలి మనం. ఎమర్జెన్సీలో అయిపోయిందంటే మన టీం ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. సో గ్యాస్ మీద కూడా స్టార్ట్ అవుతలేదు అంటే కంపల్సరీగా అప్పుడు స్టార్టింగ్ కాయలు చేంజ్ చేయాలి. అది సెల్ఫ్ మోటార్ చేంజ్ చేయాలి తప్పదు. కోహే ఉరిమిందారా? ఎట్లొచ్చింది సౌండ్? గట్ వచ్చిందా? అరే టమాటా కార్ అన్నయ్య దగ్గర ఉందిరా. సో మొత్తం మన వర్క్షాప్ అయితే ఇక్కడ నుంచి మూవ్ అయితే అయిపోయింది. ఇక్కడ మిగిలిపోయింది ఏంటిది అంటే మన ఓమ్ని ఒకటి మిగిలిపోయింది, అంతేకాకుండా స్పెండర్ ప్యాషన్ బైక్స్ 2 ఇక్కడ మిగిలిపోయి ఉన్నాయి అనమాట. సో అందుకే ఈరోజు ఓమ్నిని కూడా తీసుకోబోతున్నాం. దీనిలో గ్యాస్ ఉంటేనే సెల్ఫ్ మీద స్టార్ట్ అవుతుంది, పెట్రోల్ ఉంటే సెల్ఫ్ మీద స్టార్ట్ అవుతుంది, దానికి నూకి స్టార్ట్ చేసి అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని కట్టుకొని మన ఆల్టో కూడా అయితే గుంజుకోపోతాం. ఇక వెరైటీగా పొట్టలు కూడా రాడు కట్టరా. అది అది ఇదే ఉక్కుంది, ఇది బంపర్ అవుతుంది. ఉక్కే ఉంది ఇది పోతుంది రా. రాడికే రాడు స్టిక్కర్ను రాడికేసి అది రాదు చెయ్యిరుతుందా అల్లత్తరా ఇల్లత్తరా నేను ఇలా వస్తున్నా మరి. బాయ్ బాయ్ అందిందారా? బాయ్ ముడిపెట్టి అట్నే ఒక ముడిపెట్టి సరిపోతుంది కడియదండి. అది రాదు నేను పోతున్నా ఇలా వస్తున్నా. బాయ్ బాయ్ నియా బాయ్. బాయ్లో ఫుల్ వాటర్ వచ్చేసి చూసిరా. అగ్గో మనకి అప్పుడు ఫిష్లు చూద్దాం చూడు ఇక్కడికి వచ్చి. అప్పుడు బండి మీద వచ్చి ఫిష్లు చూద్దాం కదా. ఉన్నాయి 2-3 ఉన్నాయి. నీకు ఈత వచ్చా?
వేసే కట్టేసి నీహా కట్టేయి. నువ్వు గది తీసుకో కోహి, నువ్వు గా కట్టే తీసుకో. నేను ఇస్తా. అన్న ఓనే పోవాలి, అది ఆడుతుంది. అన్నది పోయిందిరా. అయ్యా అనేది పోలే. పరి గుంజుకోపోందారు, కారు గుంజుకోపోందారు. నీ ఇష్టం, నాకే నీళ్ళ పోతున్నా. అడి వెనక్కి ఎక్కువ దారి అలా కూర్చోనీకి లేదురా. ఇట్రా కుట్టి ఇలా కూర్చోరు. అడి వేయిన తర్వాత కూర్చున్నా దారి. అడి వేయిన తర్వాత కూర్చున్నా. ఇటు అలా పోమా దారి. అరే ఇట్రారా, ఇద్దిరా పరి పొట్టోలా. పరి ఎక్కుర్రా. అటు సైడ్ వర ఆగరా, పొట్టునికి ఎక్కువలేదు, కారు పెద్దగా. అడిగి కోరా కోహి అటు సైడ్. అరే మెల్లగా కొనరా, అటు సైడ్ లేదు. ఇప్పుడు గుంజుకుపోలేదు, స్టార్ట్ చేసి లేదు. పాటువా అగ్గో రివర్స్ గేర్ ఉంది. మెల్లగా వాటువా. ఎట్లుంది రాక నీ వెనక మస్తు జాగుందా. మంచిగా అలా పోదాంరా అంటే ఈయనకి వచ్చి ఇలా కూర్చున్నారు. దీని ఇప్పుడు నూటల్లో పెడుతున్నాయిగా. పోనరా మెల్లగా పోతుంది. దీనికి గ్యాస్ కొట్టించుకురావాలి ఇక, టైం చూసుకొని ఒకసారి. అట్లయితేనే వెళ్ళి పోతుంది. ఎట్లుంది రే, పేరుతో ఉంది ఆ వ్యాను. ఏదిరా ఇది పాతది, డొక్కుది. మీరే ఇన్లే అలా పోమంటే ఏం కత్తి వచ్చేసినాం. ఏం కత్తి ఇక పోంతి. అచ్చా ఇడ మలుగుతుందో మలగదవరా. పోతుంది తినబడది. ఉండండి ఏం తీరా పోని. అందాక పోదాం ఇలా, అందాక పోయిన తర్వాత దీన్ని అటు వేసేద్దాం. ఎట్లా అవుతుంది మంచిగా ఉందా, నచ్చిందారా నీయా? ఇంతకుముందు చెప్పినాం కదా మన ఓమ్ని, ప్యాషన్, స్ప్లెండర్ 3 అక్కనే ఉన్నాయని చెప్పేసి. ప్యాషన్ బండి తీసుకొద్దామని వేవరకల్లా దాంట్లో మీరు చూడొచ్చు డోమ్లా పిట్ట గూడు పెట్టుకుంది. మీరు చూడొచ్చు ఒక్క గూడు. శేఖర్ గారు బండి ఆడికెళ్ళి తీసుకొని వచ్చింది, కానీ ఇందాక వచ్చినాక చెప్తుంది అలా పిట్ట గూడు పెట్టిందని. ఇప్పుడు దానికోసం మళ్ళీ బండి అక్కడనే ఇడిసపెట్టుతున్నాం. ఇక అది పిల్లలు చేసుకొని పోయేదాకా అక్కడనే ఉంటారు. రోజు పోయి చూసేస్తాం ఉన్నదా లేదా ఏం కథ అని చెప్పేసి. నేను ఇది ఆల్రెడీ చూసినా కానీ అది గుడ్డు నేను గమనించలేదు అంతా. అది ఈవెన్ పాము కుసం కూడా వాడుకుంది గూడు కోసం. ఇక మనం అక్కడ చూసినాం కదా నావంబాం కుసం ఉండే, దాన్ని కూడా వాడుకుంది. ఇప్పుడు వచ్చి ఇక దేవులాడుతుందేమో, అందుకే దానికి ఇచ్చేదాన్ని. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు ఈ చిన్న బ్లాగ్ కనుక చూస్తున్నట్టయితే ఆల్రెడీ మన తెలుగు అడ్వెంచర్స్ మెయిన్ ఛానల్లో మేము అబౌండెడ్ విలేజ్ ఉంది కదా, అక్కడికి గ్రూప్గా అయితే మళ్ళీ వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం మేము సోలోగా వెళ్ళినప్పుడు కొద్దిగా భయపడ్డా కదా. సో మళ్ళీ మన టీం అంతా వెళ్దామంటే మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి అయితే నైట్లో వెళ్ళినాం, విలేజ్ మొత్తం తిరిగినాం. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఏం కనవలేదు. మీరు ఆ మెయిన్ వీడియో ఇంకా చూడకపోతే మన తెలుగు అడ్వెంచర్స్ మెయిన్ ఛానల్లో ఉంటుంది, వెంటనే చూసేయండి. సో ఈ చిన్న బ్లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.